ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని యావత్ సమాజం ఖండించింది. రాష్ట్రంలోని నేతలంతా దుండగుల దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించారు. ఇటువంటి దాడులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మృతులకు సంతాపం తెలిపిన నేతలు దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రఘాతుకాన్ని రాష్ట్ర నేతలంతా ఖండించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇటువంటి దాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారన్న సీఎం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. ఉగ్ర ఘటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఉగ్రదాడుల్లో పర్యాటకుల మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. 28 మందిని దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్న బీఆర్ఎస్ అధినేత మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్లో మారణకాండ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలుద్దామని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి క్షమించరాని నేరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉగ్రవాదుల దమనకాండను పిరికి పంద చర్యగా అభివర్ణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్యను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దుండగులపై కఠిన చర్యలుంటాయని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. దేశ భద్రతకు విఘాతం కల్పించేందుకే ఉగ్రవాదులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడ్డారని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఉగ్రవాదులు ఒక పిరికి పంద చర్యగా టూరిస్టుల మీద జరిగినటువంటి కాల్పులని, కుటుంబంతో కలిసి వచ్చినటువంటి అమాయకుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అతి హేయమైనది. ఆ కుటుంబాలకు ధైర్యాన్ని నింపుకోవాలని, ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో తప్పకుండా వారి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని, ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులని కోల్పోయినరో వారంతా కూడా మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఉగ్రదాడి నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని తెలిపారు.